అంటే మీకు రాసిన స్క్రిప్ట్స్ కంటే మీ ఓన్ క్యారెక్టర్ ఎక్కువ మంది మనసులను గెలుచుకుంది అవును కదా. అవును అవును సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు అనేవాళ్ళు హార్ట్కి మైండ్కి మధ్య ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యేదని. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటపడటానికి ఎక్కువ టైం అంటే మనకి ఒక్క సుమన్ తోటేనండి, సుమన్ తోటి 1 or 2 ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను. అది కూడా 1 day 2 days నేను మా సుమన్తో లొకేషన్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నా, హలో హాయ్ అంటే సుమన్ ఎలా ఉన్నావు అని చెప్పి. బట్ వేరే వాళ్ళు ఎవరితో కూడా నాకు అంటే ఇమాన్యుయల్కి నేను తెలుసు, నాకు ఇమాన్యుయల్ తెలుసు, కానీ ఇప్పుడు మీ ఇద్దరం కూడా మీట్ అవ్వలే. బట్ మిగిలిన వాళ్ళందరినీ ఫస్ట్ టైం మీట్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎవరిని కూడా ఇంతకుముందు ఇప్పుడు మీట్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు దాంట్లో. సో ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు అబ్బాయిలు అక్కడ కూడా ఏమైపోయిందంటే, మీరు ఎస్పెషల్లీ 9th season వరకు గేమ్ అంటే అసలు టేక్ ఆఫ్ డిఫరెంట్ టేక్ ఆఫ్. వెళ్ళిన సెలబ్రిటీస్ని టెనెంట్స్ కింద పెట్టి, అంటే ఏపీ అగ్ని పరీక్ష నుంచి కూడా వచ్చిన వాళ్ళని కూడా నేను కామనర్ అని నేను అన్నండి. నాకు కామనర్ అంటే నచ్చట్లా. ఇప్పుడు అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకుని ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు కొన్ని వీక్స్ ట్రావెల్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు తీసుకుని హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కాబట్టి వాళ్ళు సెలబ్రిటీ హోదాలోనే ఎంటర్ అయ్యారు. బట్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఓనర్స్ కింద పెట్టారు. డైరెక్ట్ ఆల్రెడీ పాపులర్ అయ్యి కొంచెం సెలబ్రిటీ దీంతో వచ్చిన వాళ్ళేమో టెనెంట్స్ కింద పెట్టారు. అవి వెళ్ళడమే ఫస్ట్ వీక్ నుంచే టెనెంట్స్కి ఓనర్స్కి వార్ కింద స్టార్ట్ అయింది. రియాలిటీ చెక్ అయిందా మీకు? రియాలిటీ చెక్ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగకుండా ఇలా రివర్స్ జరగటం ఇదేం జరగలేదు. అంటే ఓనర్స్ అంటే మనం ఏమని హౌస్లోకి ఎలాగ ఎంటర్ అవుతాము, మనం ఎన్ని వీక్స్ ఉంటామో అది మీ గేమే. అంటే మీరు చేయాల్సిన యుద్ధం, అది ఒంటరి యుద్ధం. అది మన గురించి మనమే చేసుకోవాల్సిన యుద్ధం. కానీ వెళ్ళిన ఫస్ట్ వీక్ మనకేం అర్థమైంది, బట్ 2 teams కింద డివైడ్ అయిపోయి ఓనర్స్ టెనెంట్స్ అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే, వీళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి వచ్చి కొంతవరకు ఏం చేయాలి హౌస్లో అని చెప్పి ఒక మైండ్ సెట్తో వచ్చారు. వీళ్ళు మూడే అంటే అఫెన్స్ మూడ్లో ఉంది. వీళ్ళేంటి మంచి రిలాక్స్ అయ్యి షూటింగ్లు బ్యాకప్ అయ్యి రిలాక్స్గా అయ్యి వచ్చేటప్పటికి ఏమైందంటే, అక్కడ ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రాబ్లం. వీళ్ళకేమో అంతా మంచి ఫుడ్ ఉంది వీళ్ళకి, ఓనర్స్కి. వీళ్ళకి వచ్చేటప్పటికేమో సాంబార్ రైస్ అని ఏదో కర్రీతోటి పెట్టారన్నమాట. అంటే అక్కడే సగం ముందు ఫుడ్ కట్ అయిపోయింది. ప్రాపర్ అంటే ఏది ఉండదు, అంటే ఉండదు. అంటే వీళ్ళకంతా కొంచెం బాగుంటుంది ట్రీట్మెంట్ అంతా, ఆ బెడ్స్ కానీ ఆ ఫుడ్ కానీ అంతా. ఇంకోటి ఏంటి, మనం వెళ్ళి అక్కడ పని చేయాలి, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ జరిగేటప్పటికి ఒక చిన్న డిస్కషన్స్, ఈ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పటికి ఏమైందంటే, టెనెంట్స్ని ఉన్నవాళ్ళు నేనే కొంచెం పెద్దోడిని కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళు కూడా అలాగే పాపం భరణి అన్న ఉన్నాడు, అక్కడి నుంచి అన్న అని మంది పిలవడం, కొంతమంది భరణి అన్న అని చెప్పి కనెక్ట్ అవ్వడం, ఏదన్నా డిస్కస్ చేసుకుని వాళ్ళతో ఎలాగా ఫైట్ చేయాలి, వాళ్ళతో ఎలాగ మనం కంట్రోల్ చేయగలగాలి, ఇవన్నీ డిస్కషన్ జరిగినప్పుడు ఏదైతే ప్రొటెక్షన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఆ దీంట్లోనే మాకు జరిగినప్పుడు కొంతమంది బాగా కనెక్ట్ అయిపోయారు.